అతను ఏడుకొండలు చనిపోవటం మాకు బాధే. వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. నిన్న వాడు ఆ కుర్రాడు ఆర్వీ కండ్రిగా బుజ్జిరెడ్డిపాళెంలో వాడు మేనమామను చంపేశాడు, భార్య బిడ్డలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే హృదయ విదారకం, గుండెలు తరుక్కుపోతాయి. మాకెవరికి దాని మీద ఎవరికైనా సరే మనుషులు అనే వాళ్ళకి బాధ వేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు ఉదయగిరి నారాయణ అక్కడ కందమూరు తీసుకొచ్చి 3 రోజులు కొట్టి వాళ్ళ భార్య ఓపెన్గా మీడియా ముందు చెప్పింది. 2వ రోజు పోయి మేము తీసుకొచ్చామయ్యా, 3వ రోజు కనపడలేదయ్యా, వేకోన చెట్టుకి ఎలాడుతున్నాడయ్యా. అరే హైదరాబాద్ నుంచి నేను వచ్చి స్టేషన్లో కూర్చున్నా, పోస్ట్మార్టం చేశారు, డాక్టర్లు వచ్చారు, అయ్యా టెస్టికల్స్ చెస్ట్ కొట్టిన దెబ్బలు చచ్చిపోయినాడని చెప్పేసి చచ్చిపోయినారు. ఏమైంది? కుటుంబం మాదిగా 70 మంది పోలీసులు పంపించావు, తగలబెట్టించావు, అందరినీ తరిమేశావు, కాలనీలో తగలబెట్టించావు, పోస్ట్మార్టం మార్పించావు. అటువంటి దుర్మార్గాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతాయా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఈ గవర్నమెంట్లో ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే నువ్వు అదే సబ్ ఇన్స్పెక్టర్ వల్ల నీ కనుపూర్లో ఒక ముస్లిం కుర్రోడు 34 ఏళ్ళు కరోనా టైంలో కొడితే గెనం పక్కన చచ్చిపోయి డెడ్ బాడీ అయినాడు. ఇంకో పిల్లోడు వాడు 20 ఏళ్ళోడు, పెళ్లి కాలే, వెంకటాచలం పిల్లోడు కరోనా టైంలో ఏదో చెట్టు కింద ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతుంటే నువ్వు తరిగి కొడితే రాత్రి పోయి వాళ్ళ అమ్మ చెప్పింది, కాపటం పెట్టానయ్యా, ఒళ్ళు నొప్పులు, కరీముల్లా సార్ కొట్టాడు అని చెప్పాడయ్యా, ఉదయానికి డెడ్ బాడీ అయ్యా. ఇటువంటి పాపాలు ఎవరు చేశారు? 2016లో నువ్వేం చెప్పావు? ఇప్పుడు సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పాడు, మీకు నోట్ ఏం పంపించాడు? ప్రెస్ మీట్ సంచలనం. 2016లో కూడా సంచలనం. నేను కడపలో ఉండా, ఎమ్మెల్సీ ఎలక్షన్, బీటెక్ రవి ఎలక్షన్ గురించి సంచలనం అంట. నేను నాకు జర్నలిస్ట్ మిత్రులు ఫోన్ చేశారు, కానీ ఆయన తెల్లారని ఏం చెప్పాం. అప్పుడేం చెప్పావు? 1000 కోట్ల ఆస్తులు డాక్యుమెంట్లు పెట్టావు. ఇప్పుడేం చెప్తున్నావు కోర్టులో? నేను అమాయకుడిని, వాళ్ళు చెప్తే నమ్మాను అంటున్నావు. అని మళ్ళీ డాక్టరేటు కర్మ. ఈరోజు నువ్వు ఇది ఒక దొంగతనాలు జరగటం కరెక్ట్ కాదు, దొంగల్ని ప్రోత్సహించడం, నువ్వు వెనకేసుకొని రావటం కరెక్ట్ కాదు. అబ్బాయి ఆత్మహత్య చేసుకోవటం ఎవరికి తృప్తి లేదు. ఇటువంటి పనులు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలకి స్టాల్వర్డ్స్. నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే. ఇంత బరి తెగించి ఎవరు చేయలే. ఈరోజు పోలీసు ఒక పద్ధతి, సీసీ కెమెరాలు పెట్టి, మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా, మళ్ళీ ఆ సీసీ కెమెరాలు చూసుకోండి, పోయి పోస్ట్మార్టం రిపోర్ట్ చూసుకోండి. ఆ బాడీ తగలబెట్టుకుని ఉంటే మళ్ళీ కావాలంటే రీపోస్ట్మార్టం చేయించుకోండి. పోలీసులు కొట్టి చనిపోయినారని తెలిస్తే ఇమ్మీడియట్గా అందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి నేనే హోమ్ మినిస్టర్తో మాట్లాడతా, డీజీపీతో మాట్లాడతా. మేము స్పేర్ చేయము.